నేను రిక్వెస్ట్ చేస్తున్నా స్పీకర్ గారిని, ఇప్పుడు తప్పులు అక్కడ జరిగాయి అధ్యక్ష, ఇక్కడి నుంచి జరిగాయి. నేను చెప్పేది రాబోయే రోజుల్లో ఇరు సభ్యులను కూర్చోబెట్టి గతంలో ఇంతకన్నా వేడి చర్చలు జరిగాయి అధ్యక్ష. స్పీకర్ గా మీకు బాధ్యత ఉంది అధ్యక్ష. అందరినీ ఒక తాటి మీద కూర్చోబెట్టి సభను సజావుగా జరిపేటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాలి అధ్యక్ష. నాగిరెడ్డి గారు, కొంచెం బాధ ఉన్నమాట నిజం. ఎందుకంటే అందరు సహకరించి బిజినెస్ సక్రంగా సజావుగా నడుపుకోవాలని, సభ హుందాతనంగా జరగాలని పదే పదే అప్పీల్ చేశాను. మీరు కూడా వచ్చారు. చాలా సార్లు మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడాను. మాట్లాడాను సార్, ఒక మంచి వాతావరణం తీసుకురండి సార్. ఇప్పుడు అటు ఇటు పొరపాటు అని చెప్పారు. నేను చెప్పాను, ఎలాంటి పొరపాటు అయినటువంటి అన్పార్లమెంటరీ ఏదైనా కామెంట్స్ ఉంటే రికార్డ్స్ నుంచి తొలగిస్తానని చెప్పాను. జరుపుకుందామని హౌస్ నడుపుకుందామన్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. లెట్ us forget it, let us complete the business, because ఈ బిజినెస్ క్వాలిటీ, బిజినెస్ క్వాంటిటీ ప్రజలకు సంబంధించింది కాబట్టి అందరూ సహకరిస్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఎవ్రీబడి. అధ్యక్ష, అన్ని చోట్ల నుంచి రాబోయే రోజుల్లో తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన ఇది కూడా మీ దగ్గర ఉంది. మీరు కోఆపరేట్ చేయండి, అందరూ కలిసి సజావుగా ఏదైనా కంప్లీట్ చేసుకుంటాం. ప్రొసీడింగ్స్ లో అధ్యక్ష ప్రొటెస్ట్ చేసేదానికి కూడా అవకాశం రాలేనందువల్ల కొంచెం బాధాకరంగా